ఆ యువకులు రైతులు కాదు, అన్నదాతలు. అనాథల ఆకలి తీర్చిన స్ఫూర్తి ప్రదాతలు. వారిని ఎలా ఆదుకోవాలా అని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా అటువైపు అడుగులు వేశారు. నాడు నేను సైతం అంటూ ఓ యువకుడు ముందడుగు వేస్తే దానికి మేము సైతం అంటూ మరికొందరు తోడయ్యారు. ఏ ఆధారం లేక ఆకలితో అలమటిస్తూ ఎంతో మంది అనాథలు ఇందూరులో ఇలా రోడ్డు పక్కన కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి వారికి ప్రతి వారం ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో నవీన్ అనే యువకుడు ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అనాథల ఆకలి తీర్చేందుకు నిజామాబాద్ లో ఫుడ్ బ్యాంక్ ను స్థాపించాడు. గత ఏడాది ఫిబ్రవరి 14న స్థాపించిన ఫుడ్ బ్యాంక్ ఇప్పుడు అనేక మంది సహకారంతో దాదాపు 400 మంది నిరాశ్రయుల పాలిట వరంగా మారింది. ఫుడ్ బ్యాంక్ ను స్థాపించిన తర్వాత నవీన్ ప్రతి ఆదివారం తనకు చేతనైనంత సహాయం చేసేవాడు. తన ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా తన స్నేహితులతో పంచుకున్నాడు. దానికి ప్రేరణ పొందిన అనేక మంది ఈ ఫుడ్ బ్యాంక్ లో వాలంటీర్లుగా చేరారు. ఒక్కడితో మొదలైన ఈ బ్యాంక్ ఇప్పుడు 160 మందితో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఒక పూటన మనం అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రతి ఆదివారం నాడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్రలేసి ఒక మిత్ర బృందం ఫుడ్ బ్యాంక్ మిత్ర బృందం అందరం కలుసుకొని నీట్గా ఆహార పదార్థాలను కుక్ చేసి అల్యూమినియం కంటైనర్స్లో ప్యాక్ చేస్తాము. 300 మందికి నిజామాబాద్లో నీడీ పీపుల్గా గుర్తించిన మేము వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చే ఉద్దేశంలో తెలంగాణ అమరవీరుల పార్క్ నిజామాబాద్లో అందరం ఒక దగ్గర కలుసుకొని ఇక్కడ నుంచి మేము ఏరియా వైజ్గా లైక్ నిజామాబాద్ సిటీ సరౌండింగ్స్ అన్ని కవర్ చేస్తూ దగ్గర 450 మంది నీడీ పీపుల్కి సండే ఫీడింగ్ ఇస్తాము. ఆదివారం రాగానే ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులు ఉదయాన్నే లేచి వంటకు కావాల్సిన సరుకులతో ఆర్యనగర్ లోని ఓ ఇంటికి చేరుకుంటారు. కూరగాయలు కోయడం, నీళ్లు పట్టడం, అన్నం కూరలు వండటంతో పాటు అన్ని పనులు చేస్తారు. వండిన ఆహారాన్ని ఉదయం 9 గంటల వరకే పొట్లాల్లో ప్యాక్ చేస్తారు. వినాయక్ నగర్ లోని అమరవీరుల స్తూపం వద్ద నుంచి బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లోని నిరాశ్రయులు, అనాథలకు ఆహార పొట్లాలను అందిస్తారు. ఆల్మోస్ట్ 350 నుంచి 450 ప్యాకెట్లు తయారు చేసి ఒక్కొక్క ఏరియాకు మేము బృందాల వారుగా వెళ్ళి ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో రోడ్డు పక్కన ఉన్నవారు, అనాథలు, అభాగ్యులు, ఇల్లు లేని వారు ఉంటారు, ఎవరైతే ప్రతి ఆదివారం మా గురించి వెయిట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసి దాంట్లో అన్ని రకాల న్యూట్రిషన్ ఫుడ్స్ యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏరియాలో ఉన్న అనాథలను గుర్తించి, అభాగ్యులను గుర్తించి వారికి అన్నదానం చేస్తూ పాటు మరియు చెద్దర్లు, దుప్పట్ల పంపిణీ, నీటి పంపిణీ, మందుల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందడికి పోతున్నాం. ఫుడ్ బ్యాంక్ ను నిర్వహించడానికి డబ్బు రూపంలో ఎటువంటి విరాళాలని వీరు సేకరించడం లేదు. అనాథలకు సాయం చేయాలనుకునేవారు వస్తువులు, సరుకుల రూపంలో ఇస్తే చాలు. ఇలా సేకరించిన ఆహార పదార్థాలను ఆదివారం రోజున వండి అందరికీ పంచుతున్నారు. అనాథల కడుపు నింపామన్న ఆనందం కోసం ఎన్ని కష్టాలు పడడానికైనా సిద్ధమంటున్నారు ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులు. ఫుడ్ బ్యాంక్ లో ఎలాంటి మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓన్లీ ఆహార పదార్థాలను మాత్రమే మేము దాతల నుంచి తీసుకుంటాము. ఈ తీసుకున్న ఆహార పదార్థాలను ఒక దగ్గర స్టోర్ చేసి సండే వచ్చిందంటే కుక్ చేసి ఇస్తుంటాము. అట్లనే మనం చేసుకున్న పండగలు మనతో పాటు ఎవరైతే హోమ్లెస్ పీపుల్ ఉంటారో వాళ్ళకు కూడా పండగలు ఉండాలా, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలా పండగ పూట అని ప్రతి ఒక్క పండగను మనం ఫుడ్ బ్యాంక్ ద్వారా చేస్తాము. దీనికి వాలంటీర్ సపోర్టు చాలా అద్భుతంగా ఉంది. ఇది స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు దగ్గర 82 డ్రైవ్స్ నిర్వహించినాము. 30,000 ఫుడ్ ప్యాకెట్లను మేము ఇప్పటి వరకు దిగ్విజయంగా అందరికీ అందించి వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళ అసలు వాళ్ళకి అన్నం ఇచ్చే టైంలో వాళ్ళ కళ్ళల్లోని సంతోషం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దానికోసం మేము ఇంకా కష్టపడి పనిచేయడానికి కూడా సిద్ధమే. ఇదే ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని వివిధ జిల్లాలలో కూడా ప్రారంభించనుంది ఫుడ్ బ్యాంక్. దీనికోసం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కార్యాచరణను ప్రారంభించారు. ఫుడ్ బ్యాంక్ అన్ని జిల్లాల్లో స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ఇప్పటికే ఫుడ్ బ్యాంక్ హైదరాబాద్, ఫుడ్ బ్యాంక్ కరీంనగర్, ఫుడ్ బ్యాంక్ వరంగల్, సత్తుపల్లి ఇక్కడ స్టార్ట్ చేసినాము. అతి తొందరలో కరీంనగర్, అతి తొందరలో కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేటలో ఫుడ్ బ్యాంకులు స్టార్ట్ చేస్తాము. మన నేషన్ ని హంగర్ ఫ్రీ నేషన్ గా చేయడానికి 100% ఫుడ్ బ్యాంకు
కంకణం కట్టుకొని పనిచేస్తుంది. ఎలాంటి లాభాపేక్షలు లేకుండా కార్యక్రమాలను మంచి పబ్లిక్ లోకి తీసుకెళ్లి సేవా దృక్పథాన్ని పెంపొందించాలని చెప్పేసి ఫుడ్ బ్యాంక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కడుపున పుట్టిన వారి కన్నవారిని బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో వదిలేసి వెళ్తున్న సంఘటనలను మనం చూస్తున్నాం. అలాంటిది ఏ సంబంధము లేకున్నా ఒక్క పూట అన్నం తినిపించి వారి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఫుడ్ బ్యాంక్ సభ్యులు. విఘ్నేష్, సాక్షి న్యూస్, నిజామాబాద్.